తమరు మాకు తల్లి, ఎంతో విశాల హృదయం కలిగి ఉన్న దైవత్వమే మాత. తన సంతానం చేసిన తప్పులన్నింటినీ క్షమించగలరు. నేడు తమ పుత్రుడి నామకరణ మహోత్సవం సందర్భంగానైనా నాకు క్షమాభిక్ష పెట్టలేరా మాత? ఇంతటి శుభ సందర్భంలో నేను ఎవ్వరినీ నిరాశపరచకూడదు. శుభమస్తు శనిదేవా. తమరి ఆగమనం అలాగే అవసరం రెండూ నెరవేరాయి. తమరిని నేను క్షమిస్తున్నాను. నా కాలికి పూర్తి స్వస్థత చేకూరింది. నా కాలికి ఇప్పుడు ఏ బాధ లేదు. నన్ను క్షమించినందుకు గాను తమకు 100,000,000 వందనాలు మాత. తమరిని నేనెంతగానో బాధ పెట్టాను. కానీ నేను ఒక్క మాట అడగగానే తమరు నాకు క్షమాభిక్ష ప్రసాదించారు. నా కష్టాలన్నింటినీ కడతీర్చారు. తల్లి మనసు ఔదార్యానికి ఇది గొప్ప ఉదాహరణ మాత. పార్వతీదేవి, తమరికి 100,000,000 ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంలో బహుమతులు మేమివ్వాలి, కానీ ఆది దంపతులకు మేమేమివ్వగలం? మా స్వామికి క్షమాభిక్షనే కానుక మీ నుండి లభించింది మాకు. ఇది నాకు, మా స్వామికి తమరిచ్చిన గొప్ప వరం. నేను ఈ బాలుడికి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఒకటే మాత. అన్ని అరిష్టాలు తనకెప్పుడూ దూరంగానే ఉంటాయి. ఎంతటి ఆపదైనా తన దగ్గరకు వచ్చేలోపే నాశనమవుతుంది. గజాననుడికి నా శుభాశీస్సులు. కాని ఎక్కడున్నాడు మా పుత్రుడు? అతిథి సత్కారాల్లో మునిగిపోయి చాలాసేపటి నుండి తనని నేను పట్టించుకోనేలేదు. పార్వతీదేవి, ఇంకొకరు ఉన్నారు మీరంటే భయపడుతున్నవారు. ఎవరు? అంతగా భయపడుతున్న వారెవరో సోదరా? అటు చూడండి. బాలకా, నా మాట వినో. చెప్పినట్లు చేయి. ఇప్పుడు నీ శరీరం, నీ మనసు రెండూ కూడా నా నియంత్రణలోనే ఉన్నాయి. బాలకా, నాతో బయలుదేరు. నా వెనుక రా బాలకా. అది అలాగే రావాలి. రా బాలక, ముందుకు రా. అలాగే ముందుకు రా. వెళదాం పద. ఇదేమిటి? ఏదో శక్తి నా కాళ్ళు కదలకుండా చేస్తుందేమిటి? కాళ్ళు కొంచెం కూడా కదల్చలేకపోతున్నాను. మరింత శక్తిని ఉపయోగించి చూస్తాను. నన్ను చూసి భయపడుతున్న వారు ఎవరు సోదరా శ్రీహరి? వారేనా సోదరా? అక్కడున్నది నారద మహర్షిగా. అక్కడెందుకు దాక్కున్నారు? ఇక్కడికెందుకు రావడం లేదు? ఆయన ఎందుకు భయపడుతున్నారు నాకు? ఈ ప్రశ్న ఏదో వారిని అడిగి చూడండి. దేవర్షి నారద,
నిర్భయంగా రండి. మా సోదరి పార్వతి మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు. నారాయణ, నన్ను ఎలా ఇరికించారండి ప్రభు? విషయం తెలిసిందాకా ఉండి పార్వతీమాత ఆగ్రహిస్తే నేనేం చేయాలి? నారద మహర్షి నా పట్ల ఏ తప్పు చెయ్యలేదు. మరి నా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? దేవర్షి నారద, తమరి మనసులోని సంకోచమేంటన్నది నిస్సంకోచంగా పార్వతీదేవికి తెలియజేయండి. మీరు ఎందుకు? నారాయణ నారాయణ. దేవర్షి నారద, భయాన్ని పరిత్యజించండి. తమరి మనసులోని మాటను పార్వతీదేవికి తెలియపరచండి. అది మాత, నేను తమరి నుండి తప్పించుకొని తిరుగుతున్నాను. ఎందుకంటే తమరి ముందుకొచ్చేంత ధైర్యం నాకు లేకపోయింది మాత. ఎందుకంటే అది ఎందుకో చెప్పండి దేవర్షి. తమరు నా ముందుకు రావడానికి ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. కళ్ళారా చూడమని ఎవరిచ్చారు సందేశం? రెప్పపాటలో చూస్తే చాలనేది నారదుడి ఉద్దేశం. క్షణార్థ దర్శనంతో తప్పించండి తమరి దృష్టి. ఏ సుడిగుండంలో పడుతుంది దృష్టి? నేనే శనిదేవునికి నా మాటల మాయతో కలిగించాను కోరిక. మాత స్వయంగా తమ పుత్రుణ్ణి చూడ్డానికి వేయించాను మునక. నా కాళ్ళు కదల్చలేకపోతున్నాను నేను. ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, త్వరగా చెయ్యి, త్వరగా చెయ్యి. ఈ సర్వమైతే నాదే, కానీ నేనేమీ మాట్లాడలేదే. నా గొంతులో నా మాటలు నా మెదడులో ప్రతిధ్వనించేలా చేస్తున్నది ఎవరు? ఎవరు సృష్టిస్తున్నారు ఈ మాయాజాలం? ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, త్వరగా చెయ్యి, చెయ్యి, త్వరగా చెయ్యి. ఏదో అదృశ్య శక్తి పట్టుకుంది నన్ను. దాన్ని నా సర్వశక్తులన్నీ వినియోగించినా ఛేదించలేకపోతున్నాను. కాళ్లను బంధించి నా మాటల్నే చెవుల్లో ప్రతిధ్వనింపజేస్తోంది. ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఓరి గజముఖ బాలక, నాతోనే ఆటలాడేంత మునగాడివా? ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. నేనేం చేస్తున్నాను? నాకేం తెలుసు? మీరెక్కడికో వెళ్తున్నారనుకున్నాను. ఏదో ఒకటి చెయ్యి. ఈ కోలాహలం, ఈ అరుపులు నీకు వినిపించడం లేదా బాలక? వెంటనే వీటిని ఆపేయి. ఆపమని చెప్పాలా? కానీ వీరంతా మా అతిథులు కదా. అతిథులంటే దేవతలతో సమానం కదా. ఇక్కడ దేవతలే అతిథులైనప్పుడు వారిని మరింత ఆదరంగా చూడకపోతే ఎలా? వారిని మాట్లాడకుండా, నవ్వుకోకుండా ఎలా అడ్డుకోగలను? నాలాంటి బాలుడి మాటలని వారెక్కడ పట్టించుకుంటారు? ఏదో ఒకటి చెయ్యి, త్వరగా చెయ్యి. నాకు తెలుసు మాత, నేను చాలా పెద్ద తప్పు చేశానని. అయినా తమరికి నా విన్నపం ఒకటి ఉంది మాత. దయచేసి నన్ను శిక్షించకండి. పెద్ద మనసుతో నన్ను క్షమించండి. తమరు దేన్నైతే తప్పు అంటున్నారో అది ఒక శూలమై గుచ్చుకుంది నా హృదయంలో. ఎంత పెద్ద గాయమో దాన్ని నా మనసు అస్సలు మర్చిపోలేదు. తండ్రి కొడుకుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగేలా చేసిందా చిన్న తప్పు. నాకు తెలుసు మాత, నా వల్ల ఎంత దారుణం జరిగిందో. అందుకే క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన దానికి మూల కారణం అది కేవలం జగత్ కళ్యాణం మాత్రమే. జగత్ కళ్యాణంలోనే మన మేలు ఇమిడి ఉంటుంది. సమాధానం చెప్పండి నాకు.
తమరు నాకు కలిగించిన ఆవేదనకి చెప్పండి. నాకు బాధ్యత ఎవరు వహిస్తారు? నేనే. కానీ మాత ఇప్పుడంతా శుభకరమే కదా. అయినా ఈ శుభతరుణంలో ఎవ్వరినీ దండించలేను నారదా. తమరు నిర్భయంగా ఉండండి. నారాయణ నారాయణ. కానీ ప్రతి క్రియకి ఏదో ఒక ప్రతిక్రియ ఉంటుంది. అంటే దేవర్షి మనిషి చేసిన కర్మల్ని గాని తన తప్పుల్ని గాని కాలం ఎంత మాత్రం మరువదు. కనుక కర్మ ఫలాల్ని ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు దేవర్షి. తమరి ఈ తప్పు ఫలితంగా ఏదో ఒక సమయంలో తమరు కూడా తమ తండ్రి బ్రహ్మదేవుణ్ణి విరోధించక తప్పదు. తమరి తండ్రికి ఎదురు తిరగడం తమరికేమాత్రం మంచిది కాదు దేవర్షి. నేను తమరిని దండించకపోవచ్చు, కానీ కాలం న్యాయాన్ని పాటిస్తుంది. అదే ఆ కాలానికి న్యాయమైనది. ఓ మాత, దయచేసి నాకు తెలియజేయండి. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? తమరు ఈ విషయం గురించి నాకు సూచించారంటే నేను జాగ్రత్తగా ఉంటాను మాత. కాల న్యాయం కాలానికే తెలుసు. ఈ విషయం మీకు తెలుసు కదా. జరిగేది మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది, కానీ అది తగిన సమయం ఆసన్నమైనప్పుడే జరుగుతుంది. ఈ అతిధ్వనులు నా చెవులకు కర్ణ కఠోరంగా ఉన్నాయి. కర్ణపుటాలు దద్దరిల్లిపోతున్నాయి బాలక. ఇదంతా ఈ బాలుడు చేస్తున్న పనే. తను ఎన్నో దివ్య శక్తులు కలిగినవాడు. నేను కేవలం నా శక్తులతో పోల్చుకుని తనని తక్కువ అంచనా వేశాను. బాలుడనే భావంతో చులకనగా చూశాను. అందుకు ఫలితం అనుభవిస్తున్నాను. తనతో జాగ్రత్తగా ఉండడం మంచిది సింధూరా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బాలుడితో. దయచేసి నన్ను వదిలిపెట్టు. అరే, తమరిలా ఎందుకంటున్నారు? చూడండి, నేను మీతో ఆటలాడడం లేదు. అయినా మీరు నా ముందు ఎందుకు పడిపోయారు? నేను మిమ్మల్ని ఏదో చేశారనుకుంటారు, కానీ నేనేం చేయలేదు. మీరు కింద పడి మీరే అరుస్తూ నింద నా మీద మోపుతున్నారు. నా మెదడంతా ప్రతిధ్వనులే. ఆ ధ్వనులు నా మెదడుని బద్దలు కొట్టేలా ఉన్నాయి బాలక. అవి నన్ను అంతం చేయగలవు. దయచేసి ఆపేయి. ఓహో, తమరి మెదడులో ఏదో ఉంది. దానివల్లే తమరింతగా తల్లడెల్లుతున్నారు. ఏం బాధపడకండి, నేను తీసేస్తాను దాన్ని. తొండమయ్య, రండి, వీరి బాధను దూరం చేద్దాం. ఏం జరుగుతోంది నాకు? ఎందుకు ఇలా మరిగిపోతున్నాను? ఏమవుతోంది నాలో? ఏమవుతోంది? అరే తొండమయ్య, ఈ ఈగెక్కడి నుంచి వచ్చింది? ఏమైంది పుత్ర? నీకేమీ కాలేదుగా? అమ్మా, అది నన్ను క్షమించండి. ఏమైంది?
పుత్రా నీకేమైంది? అమ్మా, తమరు ఊరికే భయపడుతున్నారు. నాకు ఏమీ కాలేదు. చూడండి ఎంత బాగా నిలబడ్డానో మీ ముందు. కేవలం ఒక తుమ్ము మాత్రమే వచ్చింది. ఇంకో మాట, ఎవరో ఉన్నారు ఇక్కడ. నా వైపు గుడ్లు మీరు మరీ చూస్తున్నారు. వారి మెదడులో ప్రతిధ్వనులు వచ్చాయి. నేను ఆయనకి సహాయం చేయాలని ప్రయత్నించాను, కానీ తుమ్మొచ్చి పాడు చేశాను. దాంతో ఆయన రూపమే మారిపోయిందమ్మా. ఆయన్ని చూడగానే ఏమనిపించిందో తెలుసా? తను ఏదో పెద్ద అసుడై ఉంటాడని. అసురుడా? ఈ కైలాసంలో? గౌరీ, ఏమైనది? గజాననుడు కుశలమే కదా? స్వామి, ఒక అసురుడొచ్చాడు, కానీ మనం తనని గుర్తించలేకపోయాం. గజాననుణ్ణి ఏదో చెయ్యాలని ప్రయత్నించాడు. ఆ అసురుడు ఎవరై ఉంటాడు స్వామి? అసురుడు కైలాసంలోకి రావటమా? అసంభవం. అది కేవలం ఈ బాలుడి ఊహ మాత్రమే, అంతేకాని ఇంకేమీ కాదు మాత. పార్వతీదేవి, మీరేమీ చింతించకండి. తనెవరైనా భయంతో పారిపోయాడు. ఆనందించాల్సింది ఏమిటంటే తను గజాననుడికి ఏ ఆపద కలిగించలేదు. మహాదేవ, చూస్తుంటే మీరు కైలాసానికి భద్రత మరింత దృఢతరం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కనీసం గజాననుడు కొంచెం పెద్ద అయ్యేంత వరకైనా. మాత, ఈ క్షణం నుండి నేను మిగిలిన గణాలు గజాననుడి దగ్గరే ఉంటాము. ఎప్పుడు తమ పుత్రుని గమనిస్తూనే ఉంటాము. తమరేమి చింతించకండి. ఈ రోజు ఏ అనర్థం జరగలేదు కనుక ఏ భయమూ లేదు. ఇదే నా సోదర తమరి చెల్లికి ఇవ్వాల్సిన సలహా. దేవి లక్ష్మి, నిజానికి ఎలా ఏ ఆపదలు రాకుండా సంతానాన్ని రక్షించుకోవడం ఏ తల్లికైనా తక్షణ కర్తవ్యం. ఆపద నోరు తెరిచి మింగాలనొచ్చింది. నేను ఆ అసురుడి నోరుని ఎలా మూయించాలి? మా పుత్రుడికి ఏదైనా కీడు జరిగే వరకు నేను ఎదురు చూస్తూ కూర్చోలేను. చేతులు కాలాక ఆకులు పట్టుకోలేను. శాంతం వహించలేను నేను. బ్రహ్మదేవా, దేవాది దేవుడు మహాదేవుడి నివాసమైన కైలాసం యావత్ సృష్టిలోనూ అత్యంత సురక్షిత ప్రదేశం. ఇక్కడ సంరక్షణకేమీ తక్కువ లేదు. తక్కువైందల్లా కేవలం అదృష్టమే. దానివల్లనే పుట్టినప్పటి నుండి మా పుత్రుడికి ఏదో ఒక రూపంలో ఆపదలు వస్తూనే ఉన్నాయి. అందరూ వినండి. ఎంతవరకు నేను మా పుత్రుడు గజాననుడి విషయంలో నిశ్చింతగా ఉండలేనో అంతవరకు ఆందోళన తప్పదు నాకు. జన్మించిన వెంటనే తన తండ్రి శూలమే అతడి శరీరం నుండి ఈ కైలాసంలో తన శిరస్సుని ఖండించింది. చివరికి తన కొత్త శిరస్సుగా ఏనుగు తలే లభించింది. ఇక ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉండగానే ఒక అసురుడు ఇక్కడికి వచ్చి నా పుత్రుణ్ణి గాయపరచడానికి ప్రయత్నించాడు. రేపు ఎలాంటి ఆపద ఏ వైపు నుండి వస్తుందో, తనపై ఎలా దాడి చేస్తుందో ఎవరికి తెలుసు? మాత, గతంలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తలుచుకుని వర్తమానంలో బాధపడడం మంచి పని కాదు. అది మరింత కష్టంగా ఉంటుంది. ఇక జరిగే అవకాశం లేని దాన్ని ఊహించుకుని కలత చెందటం మరింత బాధాకరం. మాత, ఈ నిండు సభలోకి ఒక అసురుడు ప్రవేశించడం అనేది అసంభవం. ఇక ఈ ప్రదేశానికి ఒక అసురుడు వచ్చాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.